విజయవాడ ఎయిర్పోర్ట్లో మన జెండా. ఇది మన విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్. ఒక పర్సన్ డ్రాప్ చేయడానికి వచ్చాను. ఎయిర్పోర్ట్కి రూట్ అయితే చాలా బాగుంది, నీట్గా వేశారు. జర్నీ స్మూత్గా వెళ్ళిపోయింది, ఎక్కడ బండి ఏం ప్రాబ్లం రాలేదు. నేను ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ని డ్రాప్ చేయడానికి వచ్చాను. న్యూ సాఫ్ట్ మీద వర్క్ చేస్తాడంట. ఎవరికైనా కావాలంటే ట్రైనింగ్ ఇస్తాడంట. ఎవరైనా కావాలంటే కాంటాక్ట్ చేయండి నన్ను, బీటెక్ కంప్లీట్ అయిన వాళ్ళకి. అతనికి ఎక్స్పీరియన్స్ బాగానే ఉంది, ట్రైనింగ్ కూడా ఇస్తున్నాడంట. సో జాబ్ కూడా బాగుంటుంది, గ్రోత్ కెరీర్ పరంగా కానీ బాగుంటుంది అంటున్నాడు. ప్రస్తుతం జనవరి డిసెంబర్ ఈ టైము ప్రజెంట్ ఓపెనింగ్స్ ఎక్కువ ఉండవంట కంపెనీస్. వెహికల్స్ ఏవో వస్తూ ఉన్నాయి, రకరకాల వెహికల్స్. సో ఇప్పుడు ట్రైనింగ్ తీసుకుంటే 1-2 మంత్స్లో నెక్స్ట్ హైరింగ్ స్టార్ట్ అవుతుంది, మార్చ్ ఆ టైం నుంచి. సో జాబ్ కొట్టచ్చు, బాగుంటుంది అంటున్నాడు. ఎయిర్పోర్ట్ అతను చాలా ఎయిర్పోర్ట్స్ ట్రావెల్ చేశాడంట. ఇదైతే చిన్న ఎయిర్పోర్టే అన్నాడు. మనకి ఇది పెద్దదిలానే ఉంది, మనం ఎప్పుడు రాలేదు కాబట్టి. సో కంపేర్ టు చాలా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్స్ ఇది చిన్న ఎయిర్పోర్టే అంటున్నాడు అబ్బాయి. ఈ బైక్స్ అన్నీ ఒక చోట పార్కింగ్ చేసి ఉన్నాయి, ఎక్కువ కార్లు అన్నీ వేరే వైపు ఉన్నాయి. నేను బైక్ దగ్గర పార్క్ చేశాను నా బైక్. ఈవినింగ్ టైం కాబట్టి కొంచెం చీకటిగా ఉంది. మార్నింగ్ అంటే ఇదంతా గార్డెన్, ఇంకా అవతల ఏవో ఉన్నాయి, చాలా ప్లేసెస్ ఉన్నాయి. అదంతా పార్కింగ్ దూరంగా లైట్స్ దగ్గర. జనవరి ఈవినింగ్, సంక్రాంతి అయిపోయింది, ఇక చలిగానే ఉంది ప్రస్తుతానికి. ఇంకా అంత హెవీగా లేదు కానీ చలిగానే ఉంది కొంచెం. ఇంకా ఈ ఎయిర్పోర్ట్కి వచ్చే దారిలో అమరావతి హాస్పిటల్ అని ఒకటి కొత్తగా కనపడింది, చూడటానికి అయితే బాగానే ఉంది, అదొకటి గమనించాను. డాబాలు ఉన్నాయి, టాటా ఎలక్ట్రిక్ వెహికల్ ఛార్జింగ్ పోర్ట్లు ఒకటి ఉంది కార్లకి. సరదాగా డైలీ నేను గమనించిన విషయాలు ఏమైనా ఉంటే జస్ట్ చిన్న చిన్న వీడియోస్ పెడతాను, వినండి, సబ్స్క్రైబ్ చేయండి, ఎంజాయ్ చేయండి, ఎంటర్టైన్ అవ్వండి. బాయ్ బాయ్, థ్యాంక్ యూ ఆల్.